ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు ఏ పాపమునూ లేదని చెప్తా ఉన్నాడు. అంటే మన జీవితాల్లో కలుగు క్రీస్తు యొక్క ప్రత్యక్షత, లేకపోతే క్రీస్తు యొక్క జ్ఞానమును గురించి మనము ప్రత్యేకంగా వింటూ ఉన్నప్పుడు మనలో పాపం తొలగిపోతూ ఉంటుంది. క్రీస్తు మనలో ఎంత అధికంగా ఉంటాడో అంత అధికముగా మనం పాపము నుండి దూరం అవుతూ ఉంటాం. ఇంకా మనలోని పాపము లేకపోతే ఆయన యొక్క క్రీస్తుని గురించిన జ్ఞానము ప్రకటన మన జీవితాల్లోకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన వెలుగు మనలను అధికముగా ఎప్పుడైతే ఆయన వెలుగు ఎక్కువగా మనలో ప్రకాశించిందో అంధకారము అంత త్వరగా మన జీవితాల్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము మనలో ఎక్కువగా బలంగా మరి అధికంగా ఉన్నప్పుడు పాపమునకు దూరం అవుతూ ఉంటుంటాం. కనుక ఈ పాపము నుండి దూరం కావడానికి మనలను సిద్ధపరుస్తూ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనలను దూరపరుస్తుంది. ఎందుకనంటే కింద వచనంలో అంటాడు, ఆయన యందు నిలిచియుండు వాడెవడునూ పాపము చేయడు, పాపము చేయవాడెవడునూ ఆయనను చూడనూ లేడు, ఎరుగునూ లేడు అంటాడు. కనుక ఆయన యందు నిలిచి ఉండి వాడెవడు కూడా పాపం చేయలేడు. ఆయన యందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, ఆయన యొక్క మాటలు వింటూ ఉంటామో, ఆయన వెలుగు మనలో ప్రకాశిస్తూ ఉంటుందో ఎప్పటికీ కూడా పాపం మనం చేయం. ఎప్పుడైతే వాటి నుండి మనకు వాక్యం కానీ ఆయనలో మనలో కానీ నిలిచి ఉండడో పాపం చేయవాడుగా కనపడతా ఉంటాం. కనుక ఆయన్ను కూడా చూడలేము. కనుక అటువంటి దౌర్భాగ్య స్థితి మనలో ఉండకోకుండా దేవుని ప్రేమను ఎదిగి ఫలించలాగిన మనం ఉండాలి అని అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన కార్యాలు నెరవేర్చడానికి, ఆయన ప్రేమను కలిగి ఉండటానికి, మనలో కార్యసిద్ధి కలగజేయడానికి ఆయన వాక్యం మనలో ఎంతగానో బలముగా పనిచేస్తూ ఉంటుంది. అందుకని మరి అంటాడు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అంటాడు. కనుక మనము దేవుని చూడాలి, దేవునితో ఉండాలి, దేవునితో గడపాలి, దేవుని యొక్క సమీపంలో మన జీవితాల్లో ఉండాలి అని అంటే మనం ఎక్కువగా దేవుని ప్రేమను కలిగిన వారంగా, మనం ఎక్కువగా దేవునికి సమీపముగా, దేవుడు మనలో ఎక్కువగా నివసించినట్లుగా మనలో ఉన్నట్లయితే మనము దేవుని వాక్యానుసారంగా నడవగలుగుతాము, దేవుని యొక్క కార్యాలు నెరవేర్చగలుగుతాం. ఆయన యందు నిలిచేవాడు ఎవడునూ పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడునూ ఆయన్ను చూడలేడు, కనుక ఎరుగునూ లేడు అని అంటాడు. క్రీస్తు నిలిచి ఉండటం అంటే క్రీస్తులో దాగి ఉండటమే. క్రీస్తు ఆయనలో దాగి ఉండి ఆయన ద్వారా పాపమును దూరపరచుకోవడం, పాపము నుండి మనము సరిచేసుకోవడము. మనుషుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. మన జీవితాల్లో ఆ ఆలోచన ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. ఏమిటి అని అంటే ఆయన మహిమను చూడాలని, ఆయన మహిమలో ఉండాలని, ఆయన కళ్ళారా చూడాలని ఒక ఆశ కలిగి ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. నేను చూస్తే బాగుంటుందని. కానీ అవన్నీ చూడాలి, అన్నీ జరగాలి, ఆయన మహిమ మనలో ప్రవేశించాలి అని అంటే తప్పనిసరిగా దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడాలి అని అంటే మన జీవితాల్లో పాపపు తెరలు కానీ, పాపపు ఆలోచనలు కానీ, పాపపు క్రియలు కానీ మనలో వండుకోకుండా దేవుని ఎరిగిన వారుగా మనం ఉన్నట్లయితే అది గొప్ప ధన్యత, అది గొప్ప ఆశీర్వాదము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చేయడు.
దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు కూడా ఆయన బీజం నిలిచి ఉంటుంది కనుక వాడు పాపము చేయడు, కనుక ఆ పాపానికి దూరంగా ఉంటాడనే సత్యాన్ని వెల్లడపరుస్తూ ఉన్నాడు. కనుక అపవాది క్రియలను లయం చేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడన్న సంగతి మనకు బాగా తెలుసు. 8వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటుంటాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అంటాడు. కనుక అపవాది సంబంధులుగా మనం ఉండకూడదు. అపవాదిని ఎదిరించి, అపవాది క్రియలను ఎదిరించి, పాపమును జయించి ప్రభు బిడ్డలుగా ఆయన మహిమను చూడగలిగేవారుగా ఉండాలి. ఆ మహిమ మనలో ప్రకాశించినట్లుగా, ఆ మహిమతో మనం జీవించినట్లుగా, దేవుని ప్రేమను ఎరుగునట్లుగా మనం ఉన్నట్లయితే అది గొప్ప మేలు, ఆశీర్వాదము, దీవెన. కనుక అటువంటి మేలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి దేవుడు మనలను సిద్ధపరచాలని, సిద్ధపరిచిన మనలను ఆ కార్యంలోనికి నడిపించాలని కోరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుదాం. అటువంటి కృపాదీవుల్లో ఆశీర్వాదాలు మనందరికీ కలగాలని కోరుకుంటూ యువతీ కాలపు మాటలు దేవుడు మనందరికీ దీవెనకరంగా ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిన్న పెద్దచెల్లి హెలెన్ని అలాగే ప్రభాకర్ బావ గారిని జ్ఞాపం చేసుకుని ఒక నూతన వెడ్డింగ్ యానివర్సరీ వారికి దయచేశాడు. ఆ విషయాల్లో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేటట్లుగా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. ఇంకా కోయిట్ నుంచి శ్రీదేవి మరి ఫోన్ చేసింది. ఆమెకి కాలు బలహీనంగా ఉన్నదంటే ఇండియాకి వెళ్ళి తిరిగి వచ్చింది. ఆమె కాళ్ళు దేవుడు ముట్టి స్వస్థపరిచేటట్లు, ఆమె సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చేటట్లు మరి శ్రీదేవి గారి కొరకు ప్రార్థించేద్దాము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అద్భుతకరుడువు, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు నాయన, నీకు స్తోత్రాలు. ఇవదే కాలంలో ప్రభా నీ పాసానికి వచ్చిన మమ్మలను మీరు జ్ఞాపం చేసుకోండి నాయన. ప్రభా పాపపు తెరల అంచులకు దిగజారుకోకుండా పాపం నుండి విముక్తపడి నీతో అంటుకట్టబడి నీలో ప్రభా ఎక్కువగా ప్రభా కలిసి ఉండటానికి, నీతో కలిసి జీవించటానికి ప్రభా ఎల్లప్పుడూ మమ్మలను సిద్ధపరచండి. పాపానికి దూరము ప్రభా, సాతానికి దూరము ప్రభా, సాతాని క్రియలకు దూరంగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభా వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. కార్యాలు గొప్పవి, దొడ్డవి, ఆశీర్వాదకరమైనవి నాయన. వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి. చెల్లి హెలెని బట్టి, ప్రభాకర్ బావగారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి ఎవరిని ప్రేమించి ఇచ్చినటువంటి నూతన వెడ్డింగ్ యానివర్సరీని బట్టి నీకు స్తోత్రాలు. నూతన ఆశీర్వాదాలు, నూతన దేవుళ్ళు వారికి దయచేసి నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. అదే త్రోవలో ప్రభా నాయన నీకు వందనాలు బాబు, స్తోత్రము నాయన. వారిని, వారి కుటుంబాన్ని షాయిని ప్రభా, వారి భర్తను బిడ్డలు క్షేమంగా కాపాడిని కృప చూపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. రాజా కూడా మీరు తోడుగుండి సహాయము దయచేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభా నాయన ఇంకా నీ కృప కాపుదల నాయన ఇంకా అనేకులకు దయచేయమని మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన గొప్ప రాజా నాయన నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇదే కాలంలో నీ పాసానికి వచ్చినాను. జ్ఞాపం చేసుకోండి, బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. అంత మాత్రం కాకుండా ప్రభా కాకర ఆనంద్ గారి యొక్క కుటుంబాన్ని మీరు ఓదార్చండి అయ్యా, ఆదరించండి అయ్యా. బిడ్డను కోల్పోయి ప్రభా ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారిని ప్రభా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి నాయన నీ ప్రేమలో నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములకు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంకా ప్రభా ప్రార్థన అవసరత కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రభా శ్రీదేవి గారి కొరకు నీ పాసానికి వస్తున్నాను తండ్రి. శ్రీదేవి గారిని ఒకసారి జ్ఞాపం చేసుకోండి. దేశంలో ప్రభా ఆమె పని చేసుకుని చూడగా ప్రభా ఆమెకు మీ తోడుగుండి సహాయం దయచేయండి. ఆ కాలు ప్రార్థన తగ్గించండి ప్రభా, కాలు వాపుని తగ్గించండి. నేను మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ ఏ ప్రమాదం లేకోకుండా, ఏ ఇబ్బంది కలగకోకుండా ప్రభా శక్తి, బలము, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇండియాకి వెళ్ళొచ్చి ప్రభా అప్పులతో ఉన్నానని చెప్తూ ఉన్నారు. నేను అప్పులన్నీ కూడా నజరుడని యేసు నామములో తొలగిపోయినట్లుగా ప్రభా ఆమె చేతి పనిని మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబానికి ఆదరణకర్తగా మీరు ఉండండి. నీవే సహాయం చేసి నీ ప్రేమలో నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. దయగల దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. నీ కృప, కనికరములు, దీవెన, ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే ప్రభా శ్రీనుని బట్టి నీకు స్తోత్రాలు. శ్రీనుని కూడా జ్ఞాపం చేసుకోండి నాయన. చిలకపాటి శ్రీను గారిని మీరు ఆశీర్వదించి ఆయన డ్యూటీలో, పనిలో మీరు తోడుగుండి సహాయం దయచేయండి. అదే త్రోవలో ప్రభా విజయ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. విజయాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సోదరికి కావాల్సిన సహాయమును మీరు అందిస్తూ నీ కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దయచేసి మీరు మహిమ పొందుతూ
నీ పరిశుద్ధ దేవదేవుల్లో ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని, కార్యాలు జరిగించి మీరే మహిం పొందమని, ఈ దీని సేవకుడిగా దీనుడిగా నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించమని, ఆయన చిన్న కొద్దిమల్ని పాసం చేర్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.